ఇది కొంతమందికి గుడ్ న్యూస్ అనుకోవాలి, మరి కొంతమందికి బ్యాడ్ న్యూస్ అనుకోవాలి. సో విషయం ఏంటంటే ఫిబ్రవరి 1, 2026 నుంచి స్థిరాస్తుల యొక్క మార్కెట్ విలువలు పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. అంటే పంచాయతీల్లో కాదు, పట్టణ ప్రాంతాల్లో ఒక 10 నుంచి 25%, అంటే ఇప్పుడు ఏదైతే మార్కెట్ వాల్యూ అయితే ఉంటుందో దాని మీద కంపేర్ చేసి ఒక 10 to 25% పెరిగే అవకాశం ఉంది. సో దీని నిమిత్తం క్రయ విక్రయాలు చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇంట్లో డాక్యుమెంట్స్ కూడా రాసేవాళ్ళు, పార్టీషన్స్ కానీ సెటిల్మెంట్స్ కానీ చేసుకునేవాళ్ళు ఫిబ్రవరి 1, 2026 లోపు చేసుకుంటే మీకు ఒక చలనాసు చాలా తగ్గుతాయి, చాలా మనీ కూడా ఆదా అయినట్టు ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోండి. ఆ క్వశ్చన్ ఆ క్లారిటీ లేకుండా ఉండిపోవచ్చు. కొంతమందికి ఇది ఫస్ట్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంతమంది గుడ్ న్యూస్ అని, కొంతమంది బ్యాడ్ న్యూస్ అని చెప్పి నేను చెప్పాను కదా. సో గుడ్ న్యూస్ అయితే ఎవరికి బాగుంటుంది, ఇది బ్యాడ్ న్యూస్ అయితే ఎవరికి బాగుంటుంది తెలుసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను గుడ్ న్యూస్ అని ఎందుకన్నాను, బ్యాడ్ న్యూస్ ఎందుకన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.